ప్రొఫెసర్ జయశంకర్ ఇండోర్ స్టేడియం లాలాపేట హైదరాబాద్ వేదికగా ఎనేబుల్ ఇండియా ఆధ్వర్యంలో సంకల్ప మేళా అనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా 45 సంస్థల దివ్యాంగులు అవసరాలకు అవగాహన కల్పించుటకు స్టాళ్ళు ఏర్పాటు చేసి దివ్యాంగులకు ఏవైతే అవసరాలు ఉంటాయో, ఏవైతే పొందాలనో వాటిపైన అవగాహన కల్పించట కోసము ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా విద్య, ఉపాధి, నైపుణ్య శిక్షణ, ఆరోగ్య సేవలు, కృత్రిమ పరికరాలు, అవయవ పరికరాలు, న్యాయ సలహాలు, యూడిఐడి కార్డు, ట్రైన్ పాసు, జీవనోపాధి తదితర మీద సేవలు అందించే విధంగా అవగాహన కల్పించడంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున దివ్యాంగులు పాల్గొన్నారు మరియు స్టాల్స్ ఏర్పాటు చేసి వచ్చిన దివ్యాంగులకు అవగాహన కల్పించడంలో ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే తెలంగాణ మస్క్యులర్ డిస్ట్రోఫీ అసోసియేషన్ TMDAని ప్రత్యేకంగా ఇన్వైట్ చేయడం జరిగింది. తెలంగాణ మస్క్యులర్ డిస్ట్రోఫీ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు, అలాగే కండరాల క్షీణిత బాధితులతో ఎనేబుల్ ఇండియా మల్లికార్జున్ గారు, వివిధ సంస్థల ప్రతినిధులు మాట్లాడుతున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు TMDA తరపున తెలపడం జరిగింది. సంకల్ప మేళకు తెలంగాణ మస్క్యులర్ డిస్ట్రోఫీ అసోసియేషన్ మమ్మల్ని ఆహ్వానించినందుకు ఎనేబుల్ ఇండియా మల్లికార్జున అన్న గారికి మరియు వాళ్ళ ప్రతినిధులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. తెలంగాణ మస్క్యులర్ డిస్ట్రోఫీ అసోసియేషన్ నుంచి మేము రావడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా కండరాల క్షీణిత బాధితులం మేము ఉన్నాము. మాకు మేముగా ఏ పని చేసుకోలేని పరిస్థితి బాధితులము మేము. జీవనశైలి విధానం మాది. మా వికలాంగత్వము అందరికంటే ఎక్కువ ఉంటుంది. మమ్మల్ని అవేర్నెస్ లేని వైకల్యం అనేది చాలా అన్ని వికలాంగుల కంటే కూడా మాది ఎక్కువ తీవ్రమైన అవస్థ ఉంటుంది. అందులో భాగంగానే మస్క్యులర్ డిస్ట్రోఫీ బాధితులము 108 రకాలుగా ఉన్నాము. అందులో DMDA చిన్నపిల్లల్లో వచ్చేది, LGMD పెద్ద వాళ్ళలో వచ్చేది, BMDA ఇట్లా రకరకాలుగా ఉపకులాలు ఉన్నవి. చాలా ఇవి కండరాలు రోజు రోజుకి క్షీణించి తన పని తాను చేసుకోలేని స్థితికి, బెడ్ మంచానికి, వీల్ చైర్కి అంకితం చేస్తుంది. ఇది జన్యుపరమైనటువంటి జబ్బుగా చెప్పారు. గ్రాసరీ, మెడికల్ కిట్టు, ఇంకా బ్యాటరీ వీల్ చైర్స్, కుట్టు మిషన్లు, ఇంకా నార్మల్ వీల్ చైర్స్, ఇలా చెప్పుకుంటూ పోతే మా TMDA తరఫున ఇప్పించడం కూడా దాతల సహకారంతో ఇప్పించడం కూడా జరిగింది. దీన్ని మేము గొప్పగా చెప్పుకుంటున్నాము. మా కండర క్షీణిత బాధితులు గవర్నమెంట్తో ఫైట్ చేసి బ్యాటరీ వీల్ చైర్స్ ముందుగా సాధించింది తెలంగాణ మస్క్యులర్ డిస్ట్రోఫీ బాధితులను. మాకే అది మేము గౌరవంగా చెప్పుకుంటాం. బ్యాటరీ వీల్ చైర్స్ మాకు అవి ఇచ్చినందుకు మేము చాలా గౌరవంగా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఇంకా తెలంగాణ మస్క్యులర్ డిస్ట్రోఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆపదలో ఉన్న వాళ్ళకి దాతల సహకారంతో వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి కూడా మేము సపోర్ట్ చేస్తున్నాము. మమ్మల్ని ప్రేరణగా తీసుకొని, స్ఫూర్తిగా తీసుకొని పక్క రాష్ట్రాల్లో కూడా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్,
ఇంకా తమిళనాడు అక్కడ కూడా మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని సంఘాలు ఏర్పడ్డాయి మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని. అలాంటిది మేము ఆ విధంగా ముందుకు వెళ్తున్నందుకు ఇది చాలా సంతోషంగా ఉందని మేము సగర్వంగా చెప్పుకుంటున్నాము. అట్లాగే మమ్మల్ని చూసి ఎంతోమంది వికలాంగులు, దివ్యాంగులు చిన్నదానికి చిక్కుదానికి కుంగిపోతుంటారు, మానసికంగా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళు మమ్మల్ని ప్రేరణగా తీసుకోవచ్చు, ఆదర్శంగా తీసుకోవచ్చు, స్ఫూర్తిగా నిలవచ్చు కూడా. ఇంకా తెలంగాణ వ్యాప్తంగా మేము 3500 పైచిలుకున్నాము. మేము ముఖ్యంగా ప్రభుత్వాన్ని డిమాండ్ కోరేది ఏంటంటే కేర్ టేకర్ కావాలి. ఎందుకంటే మా తల్లిదండ్రులు మాకు సేవ చేసే పరిస్థితుల్లో లేరు. అంటే మేమే వాళ్ళకి సేవ చేసేది పోయి వాళ్ళే మాకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న వాళ్ళు మాకు సేవ చేస్తున్నారు. చంటి పిల్లగాడికి ఎట్లాగైతే సేవ చేస్తారో ఆ విధంగా సేవ చేస్తున్నారు. అభయ బ్రదర్స్ స్పీచ్ స్కూల్ ధనలక్ష్మి గారు అండ్ టీమ్. సో నెక్స్ట్ వచ్చేసి ఆశయ ఆకృతి ఉషా గారు. కొంతమంది టీచర్స్ అయ్యారు, కొంతమంది మరి బిజినెస్ లో వెళ్ళారు, కొంతమంది మేనేజ్మెంట్ వెళ్ళారు, కొంతమంది కార్పొరేట్ సెక్షన్ వెళ్ళారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు నా ఛానల్ని చూడనట్లయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.